నమస్తే. పశ్చిమాసియా దేశాలలో భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవైపు ఇటు ఇజ్రాయెల్, అమెరికా కలిపి ఇటు ఇరాన్ దేశం పైన పెద్ద ఎత్తున దాడి చేస్తుండడంతో కొంతవరకు యుద్ధ వాతావరణం బీభత్సంగా తయారైంది. సో దీనికి సంబంధించి ఇటు ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ గారు మృతి చెందడంతో పెద్ద ఎత్తున ఇటు ముస్లిం సంఘాలు ఆందోళన చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించిన కొంతమంది ముస్లింలు మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మేము ఇరాన్కి వెళ్ళి అటు ఇజ్రాయెల్ పైన అమెరికా పైన పోరాటం చేస్తారు పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కొంతమంది హిందూ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. మ్యామ్, ఏం చెప్తారు? ఇక్కడ ఎక్కడనో ఖమేనీ గారు చనిపోతే ఇక్కడున్న ముస్లింలు పెద్ద ఎత్తున ఆరోపణ చేసి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము పోయి అక్కడ వాళ్ళతో యుద్ధం చేస్తామని చెప్పేసి అంటున్నారు. సార్, ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఆయన ఏమైనా నోబెల్ ప్రశస్తి తీసుకున్నాడా? 20,000 మందిని చంపేశారు. వాళ్ళు ప్రాణాలు కాదా? వాళ్ళు ముస్లిమ్స్ కాదా? 20,000 మందిని అయితే చంపారు కదా. ఇప్పుడు 10 మందిని చంపితేనే వాళ్ళు టెర్రరిస్ట్ అంటారు, వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు అంటారు. 20,000 మందిని కాల్చినాడు. వాళ్ళు చేసిన తప్పేంటి? ఒక అమ్మాయి అయితే రోడ్డు మీద ఎంటికలు సరిగా బుర్కా వేసుకోలేదని చెప్పేసి కొట్టి చంపారు పోలీసు వాళ్ళు. అక్కడ అంత స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు నేను ఒక్కటే అంటాను, మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాను అంటున్నారు కదా. నేను ఒక్కటే గవర్నమెంట్ వాళ్ళకి ఒక్కటే అడుగుతా సార్, ఎవరైతే ఇప్పుడు ఇరాన్ నుంచి, దుబాయ్ నుంచి వాపస్ వస్తానని చెప్పేసి మన ఇండియా వాళ్ళని పిలిపించుకుందాం అనుకుంటున్నారా? ముస్లిమ్స్ అందరూ ఫ్లైట్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళు అక్కడ ఉండి అక్కడి నుంచి కొట్లాడమనండి. ముస్లిం వాళ్ళు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అంటున్నారు కదా. అక్కడ ఉన్నవాడు ఇప్పుడు భారతీయులు ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడే పెట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పాపం వెళ్తాను అంటే పాపం ఇప్పుడు మనకు రోహింగ్యా వాళ్ళు ఎలాగో ఇట్లా దాటి అడ్డదారి వస్తున్నారు కదా. అందరు ఒక కట్ట కట్టుకొని బాంబే పోర్ట్ కెళ్ళను, ఏ పోర్ట్ కెళ్ళను బోట్ వేసుకొని వెళ్ళిపోమనండి. ఇక్కడ ఉన్నవాడు వెళ్ళమనండి. నీకు ఫ్లైట్ ఎందుకమ్మా, డబ్బులు బొక్క. ఇప్పుడు రోహింగ్యా వాళ్ళు ఎలాగో, బంగ్లాదేశ్ వాళ్ళు ఎలాగో చొరబట్టుకొని చేసుకొని వస్తున్నారు. యాజ్ ఇట్ యాజ్ అలాగే మీకు అంత ప్రేమ ఉంటే ఒక బోట్ తీసుకోండి, ఒక షిప్ మీరు హైయర్ చేసుకోండి, అందరు కట్ట కట్టుకొని దాంట్లో ఉండి వెళ్ళిపోండి. ఇటు పక్కకి మీరు పాకిస్తాన్ మీ వాళ్ళే, దుబాయ్ మీ వాళ్ళే, వెళ్ళిపోండి, అయిపోతుంది కదా. నీకు వీసా ఎందుకు, పాస్పోర్ట్ ఎందుకు? వెళ్ళి సావడానికి రెడీగా ఉన్నప్పుడు ఇలా వెళ్ళు. వాళ్ళు ఏమైనా కొడితే సావు, లేదంటే బతుకుతే అక్కడ వెళ్ళి వాళ్ళ చేస్తే సావు. సింపుల్. అది వదిలేసి నేను ఇక్కడ స్ట్రైక్ చేశాను. ఇప్పుడు మన దేశంలో పుల్వామా అయింది, ఎంతమంది వచ్చారు? పుల్వామా దాడి అయింది, ఇండియా లోపల అయింది, అప్పుడు ఎవ్వరు రాలేదు. ఆపరేషన్ సింధూర్ అయింది, అక్కడ ఎవరు రారు. కాశ్మీర్ అటాక్ అవుతుంది, రారు. బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, రాదు. అంటే మీరు అల్లాని నమ్మే వాళ్ళు మాత్రం ఒక కేటగిరీ, వాళ్ళు మాత్రం బాగుండాలి, వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి. నేను వ్యతిరేకిస్తే నేను మనుషులు కాదు. ఇప్పుడు ముస్లిం సంఘాలకి ఇప్పుడు మాకు ఒక బాలాపూర్ మనము వెళ్ళి ఇది పెట్టుకోవాలంటే మనకు కోర్టు ఆర్డర్ కావాలి. మనం ఒక చిన్నగా ఏదైనా ర్యాలీ తీస్తానంటే మనకు పర్మిషన్ కావాలి. మరి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఏదో దేశంలో ఎవడో వస్తే నీకేం నొప్పి? ఇక్కడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేసి వీళ్ళు ఎందుకు పెంచుతూ కూర్చున్నారు? మీరు ఎందుకు పెంచుతున్నారు? మీరు అడెవడో సచ్చాడు, నీకేం మీ అయ్యాలు చుట్టానా, మీ అమ్మ చుట్టానా? నీకు లేదు కదా. ఇది హిందుస్థాను, ఇది భారతదేశము. వాళ్ళు ఎవడో ఇరాన్ వాడికి నాకు సంబంధం లేదు. బంగ్లాదేశ్ లో జరిగితే బంగ్లాదేశ్ వాళ్ళకి మా ఇండియాకి ఏం సంబంధం అని ఇదే ముస్లిమ్స్ వాళ్ళు ట్యాగ్ లైన్ ఇట్లా ఇంత పెద్దగా ఇచ్చారు కదా స్టేట్మెంట్. ఇప్పుడు ఇరాన్ వాడు వస్తే నీకెందుకు? నా ఇక్కడ తినేదేమో హిందూస్ ట్యాక్స్ లో నువ్వు తింటున్నావు. హిందూ ట్యాక్స్ కెల్లా నువ్వు ఉన్న ఫెసిలిటీస్ అన్ని తీసుకుంటున్నావు. నువ్వు జిందా ఎవరు కొడుతున్నావు? ఇరాన్ వాళ్ళకి, లేదంటే నీ ముస్లిమ్స్ వాళ్ళకి. అవుట్ ఆఫ్ కంట్రీలు ఉన్న వాళ్ళందరూ ముస్లిం వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ కాఫీర్లో. అలాంటప్పుడు మేము గవర్నమెంట్ ఒకటే అంటాం సార్, ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో పంపించేసేయండి. అవసరమైతే చందాలు వేసుకున్నాం, మేము హిందువులందరూ సంఘాలు చందాలు వేసుకొని ఒక షిప్ పెట్టేసి ఎవరైతే కట్టకట్టుకొని పోతానంటున్నారో వాళ్ళందరిని ఎక్కించి పంపిద్దాం. మిసైల్ పడితే వాడు కూడా దాంతో పాటు పోని, బతికితే ఆడి చేతిలో వెళ్ళిపోని. ఇప్పుడు వాడు అంతా వాడు చచ్చిపోయానన్నా దుబాయ్కి బాంబు వేస్తుంది ఎవరు? దుబాయ్ ఏ కంట్రీ అండి? ముస్లిం కంట్రీ కాదా? ముస్లిం కంట్రీ కాదా? ఖత్తర్ ముస్లిం కంట్రీ కాదా? కువైట్ ముస్లిం కంట్రీ కాదా? మరి బాంబు ఎవడేస్తున్నాడు? మరి వీళ్ళు ఎవరు మనుషులు కాదా? దుబాయ్ లో ఉన్న వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ముస్లిమ్స్ కాదా? మరి అక్కడ చచ్చిపోయాడు కదా, వాడు సావని అని చెప్పేసి ఎందుకు అనట్లేదు? మరి అంటే వీళ్ళు మాత్రం మనుషులు, వీళ్ళు ప్రాణాలు కాదు. ఇప్పుడు ఇవన్నీ ముస్లిం దేశాలు కాదా? మరి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఏంటంటే వాడు కొంచెం సెక్యులర్ గా వచ్చి అందరు ఒకటే అని చెప్పేసి ఎప్పుడైతే దుబాయ్ లో మందిర్ కట్టడం గానీ, హిందువులకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం గానీ అవన్నీ స్టార్ట్ అయ్యే వరకే వాళ్ళు కూడా కాఫీర్ అయిపోయారు.
ఇంత ముందు దుబాయ్కి వెళ్ళాలి అంటే ఇన్ కేస్ చిన్నది ఒక దేవుడు ఫోటోలు ఉన్నా కానీ ఎయిర్పోర్ట్ అయినా తీసి చెత్త కుప్పలు వేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద మందిరాలు పడుతున్నాయి, గుడిలు పెడుతున్నాయి. వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్తున్నారు వి లవ్ భగవద్గీత, వి ఫాలో భగవద్గీత అని వాళ్ళు ప్రిన్సెస్ చెప్తున్నారు. భగవద్గీత నాకు నచ్చింది, నేను ఫాలో అవుతున్నానని. ఇప్పుడు వాళ్ళకి వచ్చేవరకు వెళ్ళిన వాళ్ళు కూడా కాఫీర్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు కూడా దేశంలో ఉండొద్దు అని చెప్పేసి బుర్జ్ ఖలీఫా మీద కొట్టడానికి వెళ్ళి పక్కకు వెళ్ళి పడ్డాయి. అంటే అక్కడ సస్తే వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు కాదా, వాళ్ళ ప్రాణాలు కాదా? ఈడొక్కటి సస్తేనే వచ్చిందా? నన్ను అడిగితే ఇట్లాగే అయితే అబ్బో ఆ మ్యాప్ లో ఇంత చిన్నగా ఉంది కదా, అది లేకుండా పోతుంది. ఎందుకంటే నువ్వు హ్యుమానిటీ మాట్లాడో, సెక్యులరిజం మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ ఈ రోజు ఎక్కడ కట్టకపోయి దూకినారు. ఏ నదిలైనా కానీ, ఏ సముద్రంలో దూకినారా? సెక్యులరిజము, మానవత్వంలో ఉంటే ఇలా కావాలని ఫ్లాట్ టెక్ పెట్టుకొస్తున్నారు కదా. అక్కడ వెళ్ళిపోయిన ప్రాణాలకి ఎవరు లెక్క చెప్తారు? వాళ్ళు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అటు దరిద్రుడు చచ్చిపోయాడు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ అమ్మను అయ్యో చచ్చిపోయినట్టుగా తల కొట్టుకొని ఏడుస్తున్నారు కదా వీళ్ళు. నీకు అంత ప్రేమ ఉంటే ఒక మంచిగా అవసరం మీరు వెళ్తానంటే మాకు చెప్పండి అమ్మా. హిందువులందరూ చందా వేసుకొని మీకు ఒక షిప్ పెట్టిస్తే దాంట్లో వేసుకొని దూకి సావండి. కొడితేమో మిస్సలతో అక్కడ కొట్టి చంపుకోండి, బతుకుతేమో వెళ్ళి వాళ్ళ చేతిలో చావండి. అమెరికా వాళ్ళని చంపుతారా? పక్కకు పో. అక్కడ దాకా ఇక్కడ చూడు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? వీళ్ళు చాలా మంది అంటారు కదా ఇండియా పాకిస్తాన్ ఎందుకు కొట్టట్లేదు అని. అక్కడ ఉన్న బార్డర్లు ఉన్న వాళ్ళు కొట్టడం చాలా ఈజీ. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే కూర్చొని ఇక్కడ ఉన్న హిందువుల్ని చంపుతారని భయానికి వాళ్ళు అక్కడ ఇచ్చేయట్లేదు. నేను ఒక్కటే చెప్తాను హిందువులు అందరికి, బాబు అందరు ప్రాణాలే. నువ్వు పోవాలి అని నీకు డిసైడ్ అయినావు అనుకో, నేను చంపుతారని వచ్చి డిసైడ్ అయినప్పుడు పోతే ఒక 10 మంది నేసుకొని పో. నువ్వు సస్తావని క్లారిటీ ఉంటే ఒక 10 మంది. ఏం లేదండి, ఇంట్లో అందరూ 10 లీటర్ పెట్రోల్ పెట్టుకోండి. వాళ్ళు వేస్తారు కదా పెట్రోల్ బాంబులు. ఏ మూమెంట్ అయినా కానీ ఇదే పరిస్థితి. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, వాళ్ళు ఇస్రాయల్ సపోర్ట్ ఇచ్చిన, దుబాయ్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన, అమెరికా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన, ఇక్కడున్న ముస్లిమ్స్ వాళ్ళు ఇక్కడున్న వాళ్ళకి యాంటీ అయిపోతారు. వాళ్ళు ఆయన ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నారు, ప్రెసిడెంట్ గారు అని, ఇక్కడ మోదీ గారు అంటున్నాడు. అంటే తినేది మా దగ్గర తిండి. ఒక్కటే చెప్తాను, ఎప్పుడైనా యుద్ధాలు రావచ్చు. నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీ మీద కత్తి తీసుకురావచ్చు. ఒక్కటే ఒక 10 లీటర్ పెట్రోల్ రెడీ పెట్టుకోండి. మనము హోలీలో మనం వాటర్ బలూన్ వేసుకుని కొట్టుకుంటాం కదా, అలాగే హోలీలాగా పెట్రోల్ పంప్ రెడీ పెట్టుకోండి. పెట్రోల్ పెట్టుకోవడం ఏం పెద్ద విషయం కాదు. ఇంట్లో మనిషి ఒకరుంటే మనిషికి ఒక కత్తి పెట్టుకోండి, తలవార్. మనం అలాగే హిందుత్వలోనే పోరాడుకొని వచ్చిన అడిగారు అనుకోండి, సెక్యులరిజం బొట్టు పెట్టుకొని పూజ చేస్తున్నాం. సింపుల్. వాడు రావడం వచ్చాడు అనుకోండి, 200% ఇది జరగడానికి ఛాన్సెస్ ఉంది. అప్పటి వరకు మీరు రెడీగా ఉండండి. అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాం కాదు, ఎప్పుడు స్టాక్ ఉంది. అవును సార్, పెట్రోల్ బండి ఉంది, పెట్రోల్ పెట్టుకున్నా ఇంట్లో, తప్ప కాన్స్టిట్యూషన్ లో ఉందా పెట్రోల్ పెట్టుకోవద్దని? రెడీగా ఉండండి. ఎందుకంటే రేపటికి ఇది కొంచెం ముదిరితే ఇక్కడ నుంచి ఇక్కడున్న ముస్లిమ్స్ అందరూ అంటే ఇక్కడున్న వాళ్ళని చంపడానికి రెడీగా ఉంటారు. మీ ప్రాణం కాపాడుకోవాలంటే అట్లా ఉండకపోతే కాశ్మీర్ ఏం జరిగిందో చెప్తారా? 1971 ఇక్కడేం జరిగింది. రజాకార్ ఏం చేశారు? అక్కడ దాకొద్దబ్బా, నీ తెలంగాణ గడ్డది. తెలంగాణ గడ్డలో రజాకార్ ఏం చేశారు? చంపాలే, లక్ష మందిని చంపారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు కొంచెం డల్గా ఉన్నారని చెప్పేసి ఉన్నారు. చాలా మంది అంటారు మేము ఇండియా మీద దేశభక్తి ఎక్కువ అండి, అందుకనే మనం పార్టీషన్ అయినా కానీ నేను వెళ్ళలేదంటున్నారు. వీళ్ళు మీకు అర్థం కాదండి, నిన్ను ఎలా కొట్టలేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటున్నావు. హిందువులు సెక్యులరిజం ఇప్పుడు ట్యాగ్ వేసుకున్నాం కానీ వాళ్ళు ఎప్పటి నుంచో సెక్యులరిజం కాబట్టి నేను ఎలా కొట్టలేదు కాబట్టి ఇండియాలో ఉన్నావు. ఆ రోజు మా పూర్వీకులు ఒక్కడు కూడా ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఎలా కొట్టుండే మీరు ఎక్కడుండేవాళ్ళం. అదే మన మంచితనం. అయ్యో అతిథి దేవోభవ, పాప కష్టాలు ఉంటే పెట్టాలి అనేది ఒకటి మనకు నేర్పించినారు కదా. దాని వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాం 200%. ఇప్పుడు పాకిస్తాన్ డివైడ్ అయిందండి. ట్రైన్లలో శవాలు వచ్చినాయి. అప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఏది వెస్ట్ బెంగాల్లో నరయుద్ధం జరిగినాయి. వాళ్ళు గాంధీ అన్నారు, పాప ముస్లిమ్స్ వాళ్ళు వస్తే మన ప్రాణం ఇచ్చుకోవాలి, ఆడవాళ్ళు వస్తే వాడు వచ్చి రేప్ చేసే ముందు నువ్వు చచ్చిపోవాలి అని ఆడవాళ్ళకి మెసేజ్ ఇచ్చాడు. కానీ మనం పోరాడిన గడ్డ అండి. ఎవడు చెప్పాడు మనము బానిసలు ఉన్నామని? బానిసలు ఉంటే ఈ రోజు నేను హిందూగా ఉంటామా? నన్ను బ్రిటిష్ వాడు కొట్టలేదు, ముఘల్ వాడు కొట్టలేదు. ఈ రోజు వాళ్ళు డైరెక్ట్ గా నిన్ను కొట్టలేదు అని చెప్పేసి 2 రీజన్ చేశాడు. ఒకటి,
నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంఘానికి చేసేసారు. లిటరల్ గా చెప్పాలి, నీ పౌరుషం ఏమో చెప్పలేదు. ఔరంగజేబ్ 17 సార్లు దండయాత్ర చేశారు, 16 సార్లు నేను ఓడించిన వాడు ఎవడో చెప్పావు. ఆడవాళ్ళ చేతితో ఓడించుకొని పోయినావు, అవి చెప్పరు. మనది చెప్పలే. మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? క్రిస్టియన్ మిషనరీ అని ఒక్క మాట చెప్తున్నా, 80% 90% స్కూల్స్ అందరు హిందువులే, 80% హిందువులే. మీరు చైర్మన్ గారి నుంచి తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, హిందువులే ఉంటారు. నీకు 80% వచ్చే స్టూడెంట్ కూడా హిందువులే ఉంటారు. నువ్వు స్కూళ్ళల్లో వాళ్ళకి ఏంటి పాష్ గా కనిపించాలి, నేను అందరితో డిగ్నిటీ ఉండాలని చెప్పి నువ్వేం చేస్తావు? నీ ఆడపిల్లకి స్పెషల్లీ నువ్వు బొట్టు పెట్టుకోరావద్దని చెప్తున్నావు, స్కూల్లో గాజులు తొడగొద్దని చెప్తున్నావు, చిన్న చిన్న స్కర్ట్ వేస్తున్నావు. ఒక ఆడపిల్ల 16 సంవత్సరాలు స్కర్ట్ వేసిన తర్వాత 17 సంవత్సరాలు రాగానే నువ్వు చీర కట్టు, నువ్వు డ్రెస్ ఏమని అనొద్దు. ఎట్లా అవుతుంది? 16 సంవత్సరాలు అలవాటు అయిపోయింది. ఒక 45 days అలవాటు అయితేనే మనిషిలో ఉన్న ఇదేదైతే ఉంటుందో హ్యాబిట్స్ చేంజ్ అయిపోతుంది. 16 సంవత్సరాలు నీ పిల్లని స్కర్ట్ లో పెడుతున్నారు, అది నీకు పిల్లగా కనిపిస్తుంది, అవతల వాళ్ళకి కాదు కదా. ఒక్కటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, మీరు దయచేసి ఇప్పుడు ఎలాగో ఎకనామిక్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చే పిల్లలకి ఓకే ఒక 5th వరకు మీరు వేసుకోండి, మీకు చిన్న పిల్లగా ముద్దుగా కనిపి. ఒక్కసారి టీనేజ్ కి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ అవుతుంది, అప్పటి నుంచి అయినా కానీ చుడిదార్ పెట్టండి, అది ఎవరు అబ్జెక్షన్ చేయరు పేరెంట్స్ వాళ్ళు. నువ్వు యూనిఫామ్ అన్నప్పుడు యూనిఫామే కదా. అది చేస్తే ఫస్ట్ థింగ్ బొట్టు పెట్టుకుంటే అఫెన్స్ కాదు. చెవుల్లో నాకు ఇంకా గుర్తుందండి, నాకు మా గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు బొట్టు పెట్టుకో గాజులు వేసుకోలేదు కొట్టిన వాళ్ళు టీచర్స్ ఉన్నారు. బొట్టు పెట్టుకోవాలమ్మా అని. ఇప్పుడు ఎంతమంది బొట్టు పెట్టదు. యాక్చువల్లీ నాకు కూడా నా పిల్ల గురించి అదే వస్తే నేను ఒకటే అన్నాను, మేడం గాజులు పగలు గుచ్చుకున్నప్పుడు గుచ్చుకొనియండి సార్, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు తీసేస్తాం. ఓల్ వారం ఇప్పుడు కంప్లీట్ గా రోజంతా స్పోర్ట్స్ ఆడారు కదా, ఆడితే ఒక 45 minutes ఆడతాం, ఆ టైంలో తీసేసి ఆడతారు, మళ్ళీ వేసుకోవాలి కదా. అది మాట్లాడిన తర్వాత అది చేంజ్ అయింది. సో అంటే ఇరాన్ లో ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ మహిళలు సంతోషంగా ఉన్నారు కదండి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఫోటో కలుస్తున్నారు, సిగరెట్ కలుస్తున్నారు, ఏ దరిద్ర వాడు పోయాడని ఉన్నారు. వీళ్ళు ఏడుస్తున్నారు, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది మనకి, ఇక్కడ స్వేచ్ఛ ఉంది కదా. అక్కడ ఒక ఆడవాళ్ళని బయటికి వెళ్ళాలంటే ఐదర్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదర్ అయినా ఉండాలి, ఒక మగతోడు ఉండకపోతే వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు. ఒక పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఐదర్ వాళ్ళ డాడీ పర్మిషన్ ఉండాలి, లేదు అంటే వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ ఉండాలి. ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాలంటే హస్బెండ్ ఉండాలి, లేదంటే వాళ్ళ కొడుకు అయినా గానీ, లేదంటే ఎవరో ఒక మేల్ అనే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నీకు ప్రజాంతంగా తిరుగుతున్నావు కదా, నీకు అందుకనే కడుపు నిండి ఇంకేం చేయాలో అర్థం కాక ఇట్లా కొట్టుకొని వస్తున్నారు. నీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళిపోండి, సబ్సిడీలు తీసుకోవద్దు, కాఫీ వాళ్ళ డబ్బులు నువ్వు ముట్టుకోవద్దు, ₹1 తినొద్దు. కాఫీ వాళ్ళ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు? పాపం మొన్న సలీం ఎక్స్ ముస్లిం సలీం గారు వాళ్ళు ఖురాన్ ఉన్నే చెప్తున్నారో నాకు పొడిచినారు. అంటే ఎవరైతే వచ్చి మాట్లాడితే వాళ్ళని పొడుస్తారు అంటే అల్లా ఆడు ముస్లిం కాదా అంటే అల్లా నమ్మట్లేదు కాబట్టి ఒక క్వశ్చన్ చేస్తుంది, ఇది ఎందుకు ఉంది అనేది చెప్పడానికి కోసం వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఒక్కటే చెప్తున్నాను, ఇంకొకసారి ఎవడైనా గాని అన్ని దేవుడు ఒక్కడే అంటే మాత్రం వాడికి చిరుగుద్ది. వెళ్ళి ఇదే ముక్క నువ్వు ఇందుగా ఉన్నారు కదా, అదే మైకు వీళ్ళ దగ్గర పెట్టండి, ముస్లింస్ వాళ్ళ దగ్గర. ఈశ్వర్ని మీరు నమ్ముతారా? అల్లా ఈశ్వర్ ఒకటేనా అనండి, ఎవడైనా చెప్తాడా? కాదనే చెప్తాడు. అదే క్రిస్టియన్ దగ్గర పెట్టండి, అల్లా ప్లస్ యేసు ప్లస్ ఈశ్వరుడు ఒకటేనా అంటే కాదు నేను నమ్మనంటారు. మరి ఇందులో ఏంటండి, అందరూ దేవుళ్ళు ఒకటే, అందరు గ్రంథాలు ఒకటే చెప్పింది, అన్ని గ్రంథాలు ఒకటే ఏం చెప్పింది? నీ అన్యులు అని చెప్పారు. అన్యులు బైబిల్కి వెళ్తే నువ్వు అన్యులు, ముస్లింస్ కి వస్తే వరకే, ఖురాన్కి వచ్చే వరకే నువ్వు కాఫీర్వి, అన్ని ఒకటి ఎట్లా అయిపోయింది? ఆవుకి రోటీ తినిపించేవాళ్ళు, ఆవుకి రోటీ తినిపించేవాళ్ళు, ఆవుని రోటీతో తిన్నవాళ్ళు ఒకటి ఎట్లా అవుతారండి? నువ్వు ఎట్లా ఒకటి అంటావు? ఇప్పుడు ఈ సోకాల్ సెక్యులరిజం టొప్పి పెట్టుకొని మసీదుకి వెళ్ళి చాదర్ కప్పి పొలిటీషియన్ కానీ ఎవరైనా నా పనికిరా నిందులైనా గానే చెప్తున్నా, వాళ్ళు వెళ్ళి అక్కడ దండం పెడతారు కదా, అలాగే అదే నీ ముస్లిం ఫ్రెండ్ తీసుకొచ్చి బొట్టు పెట్టి గుడిలో దండం పెట్టి అప్పుడు మాట్లాడతా. మరి సెక్యులరిజం ఎక్కడొచ్చింది? మరి నువ్వెందుకు మారట్లేదు? వాళ్ళు బొట్టు పెట్టలే, నువ్వు టోపీ ఎందుకు పెడుతున్నావు? నీ ధర్మాలు ఉందా టోపీ పెట్టమని? వెళ్ళి నువ్వు గుడిలో దండం పెడుతున్నావు, వెళ్ళి ఎందుకు మసీదులో దండం పెడుతున్నావు? దర్గా దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? పెట్టొద్దు కదా. నువ్వు మారాలి, నీ ఇంట్లో మార్చుకోవాలి. ఒకటే చెప్తున్నా, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే, మా వరాహస్వామి ఉంది కదా సోకాల్డ్, వాళ్ళ దాంట్లో పంది అంటే వాళ్ళకి పడ్డారు, అందరూ ఒక్కొక్క గోరు లేదంటే పంది దంతాలు వేసుకోమన్నాడు మెడల్లో.
జోలుకు రారు. లవ్ జిహాదీలో 50% తగ్గుద్ది, 50% తగ్గుద్ది. నీ పిల్లల్ని ముస్లిం వాళ్ళు రావద్దు అంటే నువ్వు కుక్కని పెంచుకోకమ్మా తల్లి, ఒక చిన్న పంది పిల్లని పెంచుకో, నీ ఇంటికి రారు. 99% లో 0.001% సెక్యులర్ ముస్లిం వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు. అందరు ఒకటే, మనిషిని చంపడం మీద నేనున్న 0.001% మాత్రం మంచి ముస్లిమ్స్ ఉన్నారు. నా దాంట్లో నా కేటగిరీ చూసి బుర్కా అయిన వాళ్ళు ఉన్నారు, గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ప్రసాదం తినే వాళ్ళు ఉన్నారు. 0.001%, రిమైనింగ్ 99.99% తో నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు సేఫ్టీగా ఉండడం నీదే, నీ బాధ్యతని. వాళ్ళు 10 మంది వచ్చి కొడతారంటున్నావు, నువ్వు 20 మందిని తీసుకువెళ్ళి కొట్టు. సింపుల్ అండి. ఇప్పుడు వాళ్ళది ఎలాగుంటుంది అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టారు, మీరు ఏం చేస్తారండి? సింపుల్ గా మనం మాట్లాడుకుందాం. సరే, ఒక 10 మంది, ఒక 5గురు కలిసి మిమ్మల్ని కొట్టారు, ఏం చేస్తారు? ఓకే, ఇన్ కేస్ ఇంకొంచెం పైకి వెళ్తే సైలెంట్ అయిపోతారు, అంతే కదా? అదే ఒక ముస్లిం ని మీరు కొడితే, సరే అలా ఇంకొకటి పక్కకు పెడదాం, మళ్ళీ లేదు అంటే మీరు వెళ్ళి, ముస్లిమ్స్ వాళ్ళు ఎలా జనరేట్ అవుతుంది తెలుసా? ఇప్పుడు ఎవరైనా కొట్టారనుకోండి, వాళ్ళు మసీదుకి ఫోన్ వెళ్ళుద్ది. ఈ ఏరియాలో మీరు కొట్టారు అంటే వేరే ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళ మసీదుకి వాళ్ళు మీలాగా మాలాగా పోలీస్ స్టేషన్ వెళ్ళరు. ఇప్పుడు మా పంతులు ఉన్నారు, సార్ మమ్మల్ని వీడు కొట్టాడంటే వాళ్ళు ఏమంటారు? నాకేం చెప్తావయ్యా, వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమంటాడు. అదే ముస్లింలా అలా చెప్పరు. వాళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న చిన్న మసీద్ నుంచి అన్ని ఢిల్లీలో ఉన్న మసీద్ దగ్గర అన్ని వాళ్ళ దగ్గర చైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని కొడితే నెక్స్ట్ స్టేషన్ లో వాళ్ళు వస్తారు 100 మంది 20 మంది. వాళ్ళ కమ్యూనిటీ అలాగుంది, వాళ్ళ చైన్ సిస్టమ్ అలాగుంది. అంటే రూల్స్ ఓన్లీ హిందువులకే, ముస్లిమ్స్ వాళ్ళకి కాదు. ఎందుకంటే మన దగ్గర బాగా డబ్బులు ఉండేది కదా గుడిలో, అవన్నీ తీసేసుకున్నారానికి ఎందుకు వాళ్ళు ఖర్చు పెట్టడానికి లేదు. వాళ్ళు 10 మంది లాయర్ని నిలబెడతారు, బెయిల్ తీసుకొస్తారు. లేదంటే 100 మంది వచ్చారు అనుకోండి, మా పోలీసు వాళ్ళు భయపడతారు. ఎందుకప్ప లేని గొడవలు? నాకు కూడా ఇల్లు ఉంది, ఫ్యామిలీ ఉంది, బయటికి వెళ్ళాలి అని. 5గురు మారితే చాలండి, ఓన్లీ 5గురే మారండి, ఇంకెక్కువ మంది మారకండి. ఒకరు ఎడ్యుకేషన్ సిస్టమ్, హిందువులే కదా మారండి. పోలీసు వాళ్ళం చిన్న చిన్న పిల్లల్ని మత మార్పిడికి చేసి పెడుతున్నారు. లవ్ జిహాద్ చేయడానికి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఎవరు ఇచ్చారండి రైట్స్? నువ్వు ఒక్కటే కాన్స్టిట్యూషన్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బీజేపీ వచ్చి కూడా ఏం చేయకపోతే ఇంకెవడొచ్చి మమ్మల్ని కాపాడతారా బాబు అని ఒక్కొక్కసారి ఆ బాధ కూడా ఉంటుంది. నేను ఓన్లీ కాంగ్రెస్ తప్ప బీజేపీ వాళ్ళు ఇప్పుడు గోహత్య ఎందుకు నిషేధించలేకపోతున్నారు? నీ చేతిలోనే ఉంది కదా. వేరే పక్కకు పెట్టి హిందూ వాళ్ళు ఉన్ని కూడా మాకు ఇంత పరిస్థితి వస్తుంది అంటే, ఇంకొక వేరే వాళ్ళు వచ్చారనుకోని మనం ఇంకేం లేదు, ఈ దేశం వదిలేసి వేరే దేశం కూడా లేదా సవాల్ వస్తుంది. అందరు బయటికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇక్కడ టాలరేట్ చేయలేకపోతున్నారు కాబట్టి. ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, వాళ్ళ సిలబస్ మారాలి. ఇంకొకటి పోలీస్ వాళ్ళు వచ్చాను ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. మన లాయర్ సిస్టమ్ ప్లస్ మన జడ్జు, మన పొలిటీషియన్స్, వీళ్ళ 5గురు మారితే చాలు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు ఏమో అనుకున్నారు, మిగిలిన 4 వాళ్ళు అయితే మన వాళ్ళే కదండి. మిగిలిన 4 అయితే మన వాళ్ళే కదా. మీ 4 కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? వీళ్ళ స్వార్థం ఉంది అనుకుందాం, వాళ్ళకి ఓటు కావాలి, వాళ్ళకి పొజిషన్ కావాలి, పవర్ కావాలి. మీరు ఆల్రెడీ పవర్ లో ఉన్నారు కదా, మీరెందుకు చేయలేకపోతున్నారు? మీరెందుకు మనది అనుకోలేకపోతున్నారా?